రోజుకి 50 రూపాయలు సంపాదించడం ఒకప్పుడు గగనం, ఇప్పుడు 100 దాకా సంపాదించగలం. ఇక ఆ పైన సంపాదన అన్నటువంటిది పేదలకు సంబంధించి ఒకళ్ళకి 200 సంపాదించి, ఒకళ్ళు 500 సంపాదించి, ఒకళ్ళు 1000 సంపాదించవచ్చు. అది వాళ్ళకి దొరికేటటువంటి పనిని బట్టి ఉంటుంది. ఒక ఐఏఎస్ అధికారికి వచ్చేటప్పుడు నెలకు ఒక 2 లక్షల రూపాయల జీతం అంటే రోజుకి వచ్చేటప్పటికి ఓ లెక్క వేసుకోవాలి, దాంట్లో 10,000 8,000 అన్నట్టు. కానీ జీతం అది గీతం మరొకటి. అది మైనింగ్ డిపార్ట్మెంట్లో మనం ఎవ్వరు మైనింగ్లో ఉన్నా సరే ప్రభుత్వాలు కొల్లగొడుతుంటాయి, అట్లాగే అధికారులు కొల్లగొడతారనడానికి సాక్ష్యం ఈడీ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి దగ్గర సోదాలు చేస్తే తేలినటువంటి లెక్క ఏంటయ్యా అంటే ఒక రోజుకి 2 నుంచి 3 కోట్ల రూపాయలు అతనికి డబ్బులు వస్తున్నాయి అన్నటువంటిది. ఇది అక్రమ తవ్వకాలు. అంటే తవ్విన వాటిలో ప్రభుత్వానికి డబ్బులు కట్టేది 100 రూపాయలు అయితే 1000 రూపాయలు తవ్వుకుపోతారు. నేను చాలాసార్లు చెప్పే, ఈవెన్ ఇప్పుడు ఇసుక ఇప్పుడైనా సరే, అలాగే మైనింగ్ ఇప్పుడైనా సరే, గతంలోనైనా సరే అదే జరుగుతూ ఉంటుంది అన్నటువంటి. ఇప్పుడు తాజాగా ఆ వ్యక్తి మీదన ఈడీ కేసు పెట్టింది. కాకపోతే ఈడీ కేసులో ఇదివరకు ఉన్నంతటి బలం ఉండట్లేదు, కోర్టులు వదిలేస్తున్నాయి. కాబట్టి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఆ పైన కోర్టుల్లో బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.